హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ నిన్న కల్తీ మద్యం కుంభకోణంలో జనార్దన్ రావును అరెస్ట్ చేశారు కదా గన్నవరంలో. అయితే ఇప్పుడు అతనికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ రిమాండ్ రిపోర్ట్ లో అసలు ఎలా జరుగుతుంది ఈ మద్యం కుంభకోణం, ఎవరెవరు ఉన్నారు, వీటికి సంబంధించి అన్ని వివరాలు, సంచలన విషయాలు పడ్డాయని అంటున్నారు. అసలు ఏం జరిగింది, మరి ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఏముంది, దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? యా ఇప్పుడు నకిలీ మద్యం కుంభకోణాన్ని ఆంధ్రప్రదేశ్ని ఊపేస్తుంది. ఈ ఈ సందర్భంలో దీంట్లో ప్రధాన నిందితుడు A1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావుని గన్నవరంలో ఎయిర్పోర్ట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను ఆఫ్రికా నుంచి గన్నవరం వచ్చాడని అతన్ని అరెస్ట్ చేశాడని చెప్తున్నారు. దీన్ని వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగింది. అతను ఆఫ్రికా నుంచి ఇండియా సరెండర్ అవ్వడానికే వచ్చాడు, కానీ అరెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి ప్లాన్డ్గా వీళ్ళు మాట్లాడుకొని నువ్వు వచ్చి సరెండర్ అయిపో, తర్వాత నీ కేసును మేము నీరు గరుస్తామని చెప్పి దీన్ని చేస్తారు. ఎందుకంటే ఇది తెలుగుదేశానికి బ్యాడ్ నేమ్గా మారుతుంది కాబట్టి అందరూ అరెస్టులు అయిపోతే తర్వాత కోర్టులో మీకు బెయిల్లో అవన్నీ మేము చూసుకుంటామని చెప్పి ముందే ప్లాన్ అయిపోయిందని చెప్తున్నారు. ఏదేమైనా దీని మీద ఇప్పుడైతే ఒక రిమాండ్ రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. 2 రిమాండ్ రిపోర్ట్లు వచ్చాయి యాక్చువల్గా. ఒకటేమో జనార్దన్ రావు రిమాండ్ రిపోర్ట్. దీంట్లో ముందుగా దీన్ని కొంత బ్యాక్గ్రౌండ్ చెప్పుకోవాలంటే ములకల్ చెరువు అని ఉంది. అది అన్నమయ్య జిల్లా మదనపల్లి మన కదిరి నుంచి మదనపల్లి వెళ్ళే రూట్లో ములకల్ చెరువు మండల హెడ్ క్వార్టర్ ములకల్ చెరువు వస్తుంది. ఆ ములకల్ చెరువులో అక్కడ వచ్చి తంబళ్ళపల్లి నియోజకవర్గంలోకి వస్తుంది. తంబళ్ళపల్లి ఎమ్మెల్యేగా జయచంద్రారెడ్డి ఉంటున్నాడు. జయచంద్రారెడ్డి తెలుగుదేశం ఎమ్మెల్యే. ఆయన కి ఫ్రెండ్ ఈ అద్దేపల్లి జనార్దన్ రావు. సో వీళ్ళిద్దరు కలిసి జయచంద్రారెడ్డి ఎప్పటి నుంచో ఆఫ్రికాలో లిక్కర్ వ్యాపారం చేస్తున్నాడు. సో అలాగా జయచంద్రారెడ్డి ఈ జనార్దన్ రావు కలిసి వ్యాపారం చేసినట్టుగా వార్తలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఒక రిపోర్ట్ అయితే రిమాండ్ రిపోర్టు, జయచంద్రారెడ్డి కారు డ్రైవర్ అస్రాఫ్ రిమాండ్ రిపోర్టు వచ్చింది. దాంట్లో ఏముందంటే అస్రాఫ్ చెప్పినట్టుగా ఉంది. అస్రాఫ్ ఏం చెప్పాడంటే, నేను జయచంద్రారెడ్డి దగ్గర కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాను. జయచంద్రారెడ్డి పిఏ రాజేష్కి ఒక రాక్ స్టార్ వైన్స్ అని అక్కడ వైన్ షాప్ ఉంది. ఈ వైన్ షాప్లో నుంచి నేను కొన్ని బాటిల్స్ని డిఫరెంట్ వైన్ షాపులకి సప్లై నేనే చేశాను. నాకు పర్ డేకి 800 ఇచ్చేవాళ్ళు ఈ సప్లై చేసిన దానికి అని అతను ఒప్పుకున్నట్టు ఉంది. అంటే జయచంద్రారెడ్డి పిఏకి సంబంధం ఉంది అనేది అతను చెప్పినట్టుగా ఉంది. సో అదొక రిమాండ్ రిపోర్ట్. ఈ రిమాండ్ రిపోర్ట్లో ఏముందంటే జనార్దన్ రావు రిమాండ్ రిపోర్ట్లో జనార్దన్ రావు 2012 నుంచి మద్యం వ్యాపారంలో ఉన్నాడు. ఆయనకి వైన్ షాపులు ఉన్నాయి. తర్వాత అక్కడ మన ఒక బార్ కూడా ఉంది అతనికి, ANR బార్ అని ఒక బార్ ఉంది. సో అతను ఏం చేస్తున్నాడంటే ఇబ్రహీంపట్నంలో ఉంది అనమాట ANR బారు. సో అతను 2021 వరకు బాగానే నడిచింది. అయితే కరోనా టైంలో ఇబ్బందులు మొదలైనవి. తర్వాత అతను బారు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది, రోడ్డుకి చాలా దూరంలో పెట్టాలి, అట్లాంటి ఊరికి జనావాసాల మధ్యలో ఉండకూడదు, అలాగే మార్చాల్సి వచ్చింది బార్ని. మార్చడం, కరోనా ఈ 2 ఎఫెక్ట్ల వల్ల అతనికి లాస్ వచ్చింది మద్యంలో వ్యాపారంలో. లాస్ వచ్చేసరికి అతను ఏం చేశాడంటే ఇక్కడ మన హైదరాబాదులో ఒక నిజాంపేటలో ఒక గది తీసుకొని ఫస్ట్ టైము అతను నకిలీ మద్యం తయారీ మొదలుపెట్టాడు లాస్ని పూడ్చుకోవడం కోసం. ఏం చేసేవాడు అంటే అప్పుడు ఒక మద్యం తయారు చేసి 35 లీటర్ల క్యాన్లలో మద్యాన్ని నింపి దాని మీద ఏమో ఫినాయిల్ అని రాసేవాడు. ఫినాయిల్ అని చెప్పి నకిలీ ఇన్వాయిస్లు క్రియేట్ చేసి దీన్ని పంపించేవాడు ఇబ్రహీంపట్నానికి. ఇక్కడ నుంచి ఇబ్రహీంపట్నంకి తన బార్లోనే బాటిల్స్లో పెట్టి అమ్మేవాడు. ఒక బాటిల్కి అతనికి 35 నుంచి 40 రూపాయలు ఆదాయం వచ్చేది. అలాగా మెల్లమెల్లగా అప్పులు అనేవి పూడ్చుకుంటూ వచ్చాడు. అయితే తనకు 2023లో గోవా వెళ్ళాడు. గోవాలో అక్కడ ఒక పరిచయం అయ్యాడు, ఒక వ్యక్తి బాలాజీ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అతనికి చాలా ఈ డిస్టిలరీస్తో చాలా సంబంధాలు ఉన్నాయి. ఇతను సలహా ఇచ్చాడు, దీన్ని ఇంకా మోర్ ఆర్గనైజ్డ్గా చేయొచ్చు, మనం నేను గోవా నుంచి కొన్ని బ్రాండ్లను సప్లై చేస్తాను,
అవి నీకు కాస్ట్లీ బ్రాండ్స్ ఉంటాయి, దాంట్లో నకిలీ మనం చేయొచ్చు అనేది అతను నేర్పించాడు ఇతనికి. ఇతను ఇంకా దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దామని ఇతను కూడా ప్లాన్ చేసి ఏం చేశారంటే కొన్ని బ్రాండ్లు పెట్టారు. మంజీరా విస్కీ, కేరళ మాల్ట్, ఓల్డ్ అడ్మిరల్, క్లాసిక్ బ్లూ ఇలాంటి కొన్ని బ్రాండ్లు పెట్టి వీళ్ళు చేయడం మొదలుపెట్టారు. ఇబ్రహీంపట్నంలో ఒక ఇది పెట్టుకున్నారు, మొలకల చెరువులో పెట్టుకున్నారు యూనిట్లు. ఇబ్రహీంపట్నంలో ఏమో బాట్లింగ్ యూనిట్ పెట్టుకొని వీళ్ళకి నకిలీ లేబుల్స్ అంతా రవి అని అతను A4గా ఉన్నాడు ఈ కేసులో. రవి అని అతను నకిలీ లేబుల్స్ సప్లై చేసేవాడు. తర్వాత దారపోయిన ప్రసాద్ అనే అతను బాటిల్స్, వాటి మూతలు అవి సప్లై చేసేవాడు. ఇలాగ ఒక టీమును పెట్టుకున్నారు వీళ్ళు. టీమును పెట్టుకొని వీళ్ళ తమ్ముడు ఉన్నాడు అద్దేపల్లి జగన్మోహన్ రావు, అతని ద్వారా మొత్తం నడిపించడం మొదలుపెట్టారు. ఫస్ట్లో వీళ్ళ బార్లో వరకే అమ్ముకునే వాళ్ళు మెల్లమెల్లగా వేరే వైన్ షాపులకి అంతా సప్లై చేయడం మొదలుపెట్టారు. ఈ జయచంద్రారెడ్డికి ఆఫ్రికాలో వ్యాపారం ఉంది కాబట్టి ఆ సిస్టమ్ని ఇక్కడ, ఎందుకంటే అక్కడ చిన్న చిన్న ఫ్యాక్టరీలు ఉంటాయి వీళ్ళవి. మ్యాక్సిమం నేను కూడా కాంగోలో కొద్ది రోజులు ఉన్నాను ఈ లిక్కర్ దీంట్లోనే. మా ఫ్రెండ్ పార్ట్నర్ ఉంటే నేను కూడా వెళ్ళాను, కొద్ది రోజులు అక్కడ ఉన్నాను, చూశాను నేను కూడా. అక్కడ ఏంటంటే బ్లాక్స్ దగ్గర పని చేయిస్తారు. అక్కడ స్పిరిట్ వేరే దగ్గర నుంచి స్పిరిట్ కొని తర్వాత దానికి ఎసెన్స్ కొని దానికి డిస్టిల్ వాటర్ ఇవన్నీ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ పెట్టుకొని అక్కడే బ్లెండింగ్ అంతా అక్కడే చేసేస్తారు. మొత్తం తయారంతా యూనిట్లు అయిపోతుంది. అక్కడ ఏంటంటే పేదలు ఎక్కువ ఉంటారు. ఆ పేదలకి కాస్ట్లీ మద్యం కొనే స్తోమత ఉండదు అనమాట. పేదల పర్సంటేజ్ ఎక్కువ ఉంటారు అక్కడ ఆఫ్రికన్ కంట్రీస్లో. సో వాళ్ళు యూత్ ఎక్కువ ఉంటారు, వాళ్ళు బాగా తాగుతారు కూడా. తాగే కల్చర్ దాదాపు నాకు తెలిసి అక్కడ తాగిన వాళ్ళు ఎవరు ఉంటారు. ఈవినింగ్ 4-5 అయితే వీధుల్లో తాగుతూ కనబడతారు మనకి ఎక్కడ చూసినా. సో వాళ్ళ కోసం వీళ్ళు చీప్ లిక్కర్ని తయారు చేసి అమ్మడం మొదలుపెట్టారు. ఈ చీప్ లిక్కర్లో ఏమంటే ఆల్కహాల్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. అంటే లీగల్ అనుమతి కంటే కూడా మామూలుగా అయితే 45% ఉండాలి, ఆల్కహాల్ మించకూడదు. వీళ్ళు ఏంటంటే ఎక్కువ పెట్టేస్తారు, దాని మీద మాత్రం 45% వేస్తారు. దాన్ని చెకింగ్ చేసే వాళ్ళంతా కూడా లంచాలు ఇచ్చి వాళ్ళని గవర్నమెంట్లో లంచాలు ఇచ్చి వీళ్ళ మీదకి రాకుండా చూసుకుంటారు అన్నమాట. అదొక పెద్ద సిస్టము. దీన్ని ప్రధానంగా రాయలసీమలో ఉండే రెడ్లే అక్కడ చేస్తున్నారు. ఆ రకంగా జయచంద్రారెడ్డికి కూడా అక్కడ వ్యాపారాలు ఉన్నాయి. జయచంద్రారెడ్డికి సంబంధించి ఇంకొక పేరు కూడా వచ్చింది, కట్టా సురేంద్ర బాబు. ఇతను వచ్చి కమ్మపల్లిలో ఉంటాడు. ఇతను గతంలో కాంగ్రెస్ నాయకుడిని చంపిన 2002లో హత్య చేశాడని చెప్పి ఇతనికి యావజ్జీవ పడితే తెలుగుదేశం పీరియడ్లో ఇతనికి 2016-17లో క్షమాభిక్ష పెట్టి బయటికి తీసుకొచ్చారు. తర్వాత తెలుగుదేశంలో యాక్టివ్గా ఉన్నాడు. సో ఇతను కూడా దీంట్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఇలాగా ఈ జనార్దన్ రావు, ఈ బాలాజీ అనే గోవాలో పరిచయమైన వ్యక్తి కొంత టీమును పెట్టుకొని ఈ జయచంద్రారెడ్డి సపోర్ట్తో ఈ లిక్కర్ దందా పెద్ద ఎత్తున చేస్తున్నట్టుగా చెప్తున్నారు. దాదాపు కొన్ని కోట్ల విలువైన లిక్కర్ ఇది ఉందని. దీన్ని వైసీపీ గట్టిగా తీసుకొని, ఎందుకంటే వైసీపీ మీద కూడా లిక్కర్ కేసు ఉంది కాబట్టి ఆల్రెడీ పెద్ద పెద్ద వైసీపీ నాయకుల్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు కాబట్టి వైసీపీ వాళ్ళకి ఇది దొరికింది వాటంగా. ఇది వీళ్ళు కల్తీ జరిగిందని చెప్తున్నారు. ప్రతి 4 బాటిల్లో ఒక బాటిల్ కల్తీ బాటిల్ అని చెప్తున్నారు. నిజానికి కల్తీ అనేది కొత్త విషయం కాదు. రెగ్యులర్గా తాగేవాళ్ళు కనిపెట్టేస్తారు కల్తీ అయినా కాదా అని. కానీ పేదలకి ఏంటంటే వాళ్ళు కల్తీనా కాదా అనవసరం, చీప్గా వస్తూ ఉందా, ఎక్కువ ఎక్కుతుందా లేదా. బాగా ఎక్కేవాడికి నువ్వు హై క్లాస్ మద్యం ఇస్తే ఇసురు పారేస్తాడు, వాడు తాగడు. ఇదేంద్రా ఇది పనికిరాదు, అసలు ఏం ఎక్కట్లేదు, దీనికి ఎందుకు 5,000-10,000 పెడుతున్నారు అంటాడు. అతనికి 100-150లో వచ్చేది ఇంతకుముందు. ఇప్పుడు అది కూడా పెరిగింది అనుకోండి, క్వార్టర్ బాటిల్. అలాగా ఈ మేజర్గా ఏంటంటే లూజ్గా ఇస్తారు బార్లలో, మనకు బాటిల్ ఇవ్వరు కాబట్టి లూజ్గా ఇవ్వడంలో ఇంకా ఈజీ అనమాట. గ్లాసులో పోసి ఇచ్చేయచ్చు, బాటిలింగ్ కూడా అంత శ్రమ అవసరం లేదు. కానీ వీళ్ళు ఏంటంటే సొఫిస్టికేటెడ్గా బాటిలింగ్ అంతా కూడా దానికి హాలోగ్రామ్ పెట్టడం, చూడడానికి యాజ్ ఇట్ ఈజ్గా దాని మూతలు ఇవన్నీ కూడా వీళ్ళు మిషనరీ తెప్పించి, వీళ్ళకి ఆఫ్రికాలో అనుభవం ఉంది కాబట్టి సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా చేశారనమాట. అది ఇప్పుడు దొరికారు. దీన్ని వైసీపీ వాళ్ళు వైసీపీకి అంటగట్టడానికి